ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, ఇదిగో మీకు కరోనా వచ్చే ప్రమాదం ఉంది అనే మెసేజెస్ మనం వింటూ ఉన్నాం. మనం వాటిని ఒకవేళ ఏమైనా పెడచెవిని పెడితే మరి ప్రమాదం అనేది జరిగే అవకాశం ఉంది. అంచేత బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుంటున్నాము, అలాగే పదే పదే మన చేతులను శుభ్రం చేసుకుంటున్నాం, సబ్బుతోనో లేదా శానిటైజర్తో సోషల్ డిస్టెన్స్ అనేది పాటిస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే మరి కరోనా వైరస్ అనేది మరి ఏ రీతిగా అది మనకు సోకుతుందో మనకు తెలియదు. అంచేత ప్రతి విషయం, ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సమయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా మనం ఉంటున్నాం. సో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదానికి మనం గురయ్యే అవకాశం ఉంది. సో ఇది అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, మరి ఇవన్నీ కూడా శరీర సంబంధమైనది. నిర్లక్ష్యంగా ఉంటే మన శరీరానికి అనారోగ్యం వస్తుంది, నిర్లక్ష్యంగా ఉంటే మనకు ప్రమాదం జరుగుతుంది కదా. ఇవన్నీ మన శరీరమును గురించిన విషయాలు. కానీ మనం ఇదే విషయాన్ని ఆత్మ సంబంధం విషయాలకు అన్వయించుకుంటూ మనం నిర్లక్ష్యము చేయకూడని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మొదటిగా మనము ఎవరిని నిర్లక్ష్యము చేయకూడదు అని అంటే దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకూడదు. నెంబర్ 1. ప్రియులారా, మనం దేన్నైనా ఒకవేళ నిర్లక్ష్యం చేయొచ్చేమో, కానీ దేవునిని, దేవుని సన్నిధిని, దైవ సంబంధమైన విషయాలు ఏవి కూడా మనం నిర్లక్ష్యము మనము చేయకూడదు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మరి గత వారం మనం నేర్చుకున్నాము. అందులో హిజ్కియా అంటాడు, మన పితరులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు, దేవుణ్ణి నివాసమునకు పెడముఖం పెట్టుకున్నారు, అందుచేత దేవుడు తన కోపాన్ని, ఉగ్రతను వారి మీద చూపించాడు. అక్కడ అంటాడు, తమ భార్యలు లేదా తన యొక్క బిడ్డలు చెరకు కొనుపోబడ్డారు, మన పితరులు కత్తివాత పడ్డారు, అనగా వారు సంహరించబడ్డారు. నేను మరలా అది జ్ఞాపకం చేయాలనుకోవడం లేదు, కానీ అక్కడ ఉన్న ముఖ్య అంశం ఏంటంటే దేవునిని నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి దేవుడు తన యొక్క కోపాన్ని, ఉగ్రతను ఆయన చూపించాడు. మరి చాలా కాలము ప్రభు వేచి ఉండి మరి నోవహు కాలంలో ప్రజలు విపరీత ప్రవర్తనకు వెళ్ళిపోయారు. వావి వరుసలు లేకుండా భయంకరమైన అపవిత్రతలోకి వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైన అపవిత్రత అంటే వారి ఊహలు కూడా కేవలం చెడ్డవైపోయాయి. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే దేవుడు సంతాపమునుందాడు అంటే మనకు అర్థం అవ్వాలంటే దేవుడు ఏడ్చాడు అనమాట. దేవుడు హీ లిటరల్లీ క్రైడ్ ఓవర్ హిస్ పీపుల్. తన ప్రజలు, సృష్టించిన ప్రజలు దారి తొలగి తమ ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఆయనకు కోపం వచ్చి, ఆయన ఏడవడం మాత్రమే కాదు, ఆయన బాధపడి, ఆయన కోపపడి జలప్రలయాన్ని రప్పించి ఒక్క క్షణములో వారందరినీ కూడా తుడిచిపెట్టేస్తాడు. చూడండి, ప్రజలు ఎప్పుడైతే దేవుని నుంచి తమ ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంటారో, దేవుని నుండి తమ దృష్టిని పక్కకు మరల్చుకుంటారో, అప్పుడు దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. అది ఇండివిజువల్గా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. కొన్నిసార్లు కుటుంబం అంతటిని దేవుడు శిక్షిస్తాడు, కొన్నిసార్లు సంఘమును దేవుడు శిక్షిస్తాడు. గత వారం మనం నేర్చుకున్నాము, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వారు, జాగ్రత్తగా వినండి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వారు ఇశ్రాయేలీయులైనా దేవుడు విడిచిపెట్టలేదు, ఐగుప్తు ప్రజలైనా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీయులను రకరకములుగా ఆయన కోపము చేత వారిని నాశనం చేస్తే ఐగుప్తీయులను భయంకరమైన తెగులు చేత వారిని నాశనము చేయాలని దేవుడు చూశాడు. గమనించండి, దేవునిని నిర్లక్ష్యం చేసిన వారు, దేవుని పిల్లలైనా అన్యజనులైనా దేవుడు హీ కెనాట్ టాలరేట్. వారిని ఆయన విస్మరించడు, వారిని అంగీకరించడు. తప్పనిసరిగా ఆయన చర్యను ఆయన తీసుకుంటాడు. గత వారం మనం నేర్చుకున్నాము, మనకు ఎవరైనా మన పిల్లలు కానీ ఒకవేళ తప్పు చేస్తే, వారు దారి తప్పితే, మనకే అంత కోపం వస్తే, మరి సంవత్సరముల తరబడి దేవుణ్ణి కోపాన్ని రేపుతూ, దేవుణ్ణి ఇబ్బంది పడుతూ, దేవుడంటే లెక్క లేకుండా దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవునికి కోపం రాదా? దేవునికి కోపం వస్తుంది. మరి చరిత్ర అంతా, బైబిల్ అంతా చదివితే ఆయా సమయాలలో దేవుని నుంచి ప్రజలు ఎప్పుడైతే దూరం అయిపోయారో, దేవునికి ముఖమును కాకుండా వీపును ఎప్పుడైతే చూపించారో, ప్రతిసారి కూడా దేవుడు తన దండమును ఆయన చూపించాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు కదండి. అంచేత
దేవుణ్ణి మనం ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన సన్నిధిని పెడచెవిని మన పెడముఖము ఆయన సన్నిధికి మనం పెట్టకూడదని మనము గమనించవలసి ఉంది ప్రియులారా. అంచేత మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆరాధించాలి, ఆయన నిండు మనస్సుతో ఆయన సేవించాలి, ఆయన హృదయపూర్వకంగా ఆరాధించాలి అనే మాటలు మనం నేర్చుకోవడం జరిగింది. గమనించండి, దేవుణ్ణి ఎప్పుడైతే ప్రజలు విడిచిపెడతారో, మర్చిపోతారో, దేవుడు ప్రతిసారి కూడా వారి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. పిల్లరా, ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు మాత్రమే కాదు, అన్యజనులైన వారు దేవుణ్ణి చాలా తక్కువగా చూసే ప్రజలు ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి అంటే నిర్లక్ష్యముగా ఉంటూ, దేవుడు అంటే భయభక్తులు లేకుండా చాలా మంది అంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేవారు కూడా చాలా మంది ఉంటారు. ఒక కంపెనీ, దాని యొక్క అధినేత అతను చనిపోవడానికి ముందు ఏమన్నాడంటే, ఇదిగో నేను ఎలాగా చచ్చిపోతానో నాకు ఒక బాటిల్ ఇచ్చేస్తే ఆ బాటిల్ తాగి చచ్చిపోతాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే అతనికి ఏంటి అంటే, అతనికి దేవుడి మీద ధ్యాస లేదు, అంతా కూడా ఆ మందు మీద ఆశ ఉంది. అంటే మందు లేకపోయినా, దేవుడు లేకపోయినా పర్లేదు, కానీ అతనికి మందు లేకపోతే బ్రతకలేడు అన్నట్లు. మరి ఇంకొక ఆయన కార్ల్ మార్క్స్ అనే ఆయన నాస్తికుడు అనమాట, భయంకరమైన నాస్తికుడు, దేవుడు అంటే నమ్మడు. అంచేత అతన్ని అడిగారు వారు, ఇదిగో అయ్యా మీరు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీ చివరి మాటలు ఏమైనా చెప్తారని అంటే అతను అన్నాడు, చివరి మాటలు ఎవడు చెప్తాడు, ఓన్లీ ఫూల్స్ కెన్ సే దేర్ లాస్ట్ వర్డ్స్ అన్నాడు. అంటే బుద్ధిహీనులు మాత్రమే, బుద్ధి లేని వాళ్ళు మాత్రమే చివరి మాటలు చెప్తారు అని అన్నాడు. అంటే గమనించండి, అతను అప్పటికీ కూడా దేవుని మీద నమ్మకం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుడనే ధ్యాస లేకుండా అతని సిద్ధాంతంలో అతడే ఉన్నాడు. ఈ రోజు కూడా అనేక మంది పిల్లలు లేదా అనేక మంది ప్రజలు పిల్లరా ఈ టైంలో కూడా దేవుని మీద మనసు పెట్టకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా ఈరోజు చాలా మంది ఉంటూ ఉన్నారు. నేను కేవలము అన్యజనుల గురించి మాత్రమే చెప్పడం లేదు, దేవుని పిల్లల గురించి కూడా నేను చెప్తున్నానని మర్చిపోవద్దు పిల్లారా. అంచేత మనుషులు ఎటువంటి వారంటే దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తారు, దేవుడి కృపను అనుభవిస్తారు, దేవుని దయ వలన తమ జీవితాలు చక్కగా కొనసాగించుకుంటూ ఉంటారు. దేవుని దయ వల్ల ఉద్యోగము, దేవుని దయ వల్ల ఆరోగ్యము, దేవుని దయ వల్ల బిడ్డలు, దేవుని దయ వల్ల ధనము, దేవుని దయ వల్ల సమస్య అనుభవిస్తూ చివరికి దేవునికి వచ్చే విషయంలో దేవుని ఎక్కడో లాస్ట్ పెట్టేయడము, దేవునికి చివరి స్థానం ఇవ్వడము. కొన్నిసార్లు దేవుణ్ణి సైడ్, ప్రభాన్ని కొంచెం సైడ్ వెళ్ళు, నేను అక్కడ కూర్చుంటామంటాం. కొంతమంది పూర్తిగా దేవుణ్ణి పక్కకు దోసేసి దేవుని స్థానంలో కూర్చున్న వారు కూడా ఈరోజు లోకంలో చూస్తూ ఉన్నారు, మనం కనబడుతున్నారు పీడారు. అంచేత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దేవుని మనం నిర్లక్ష్యమును మనం చేయకూడదు అన్న సంగతి మనం గమనించాలి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చూడండి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, దేవుని విడిచిపెట్టి మరొకని లేదా మరొక దానిని, అది ధనము కావచ్చు, లేకపోతే లోకము కావచ్చు, లోక సంబంధమైన భోగాలు కావచ్చు, లేకపోతే విగ్రహములు కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన వాటిని ఎవరైతే సేవిస్తారో వారికంట శ్రమలు విస్తరిస్తాయి అన్న సంగతి మనం అక్కడ గమనించాలి. పిల్లారా, ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు బైబిల్ గ్రంథంలో సొలొమోను అనే ఒక రాజు మనకు కనబడతాడు. తన తండ్రి దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు యథార్థమైన మనసు కలిగిన వాడు. తాను దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని కొరకు ఏకంగా ఒక మందిరం కట్టాలి అన్న ఆశ కలిగి, ఇదిగో నా జీవిత కాలం అంతా నా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను అనే ఒక తృష్ణ దేవుని కొరకు కలిగిన గొప్ప మహారాజు దావీదు. మరి దావీదు కడుపున పుట్టినవాడు ఎవరు అనగా సొలొమోను చాలా కొంతవరకు బాగానే ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో నెమ్మదిగా తన యొక్క మనస్సు లేదా తన యొక్క హృదయము దేవుని నుండి పక్కకు వెళ్ళిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడో మనం చేద్దాం. దానికి ముందుగా 9వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోవుదురు.
సో జాగ్రత్త వినండి, దేవుణ్ణి మరచి, దేవుడంటే లెక్క లేకుండా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఇక దేవుని మీద మనస్సు పెట్టకుండా ఇంకా అదే పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, వారి యొక్క గతి ఏమవుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడమ్మా? దుష్టులను దేవుని మరచు జనులను, దుష్టులను దేవుని మరచు జనులందరును కదా, జనులందరును పాతాళమునకు దిగిపోదు. దుష్టులను దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోదు. ఎవరు? దేవుని మరచువారు, దేవుని మరచువారు. ఈరోజు చాలా మంది ప్రియులారా దేవుణ్ణి మర్చిపోతున్నారు. గమనించండి, దేవుడు మనల్ని మరవడం లేదు. కీర్తనకాడు అంటాడు, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. దేవుడు గాని మనం మర్చిపోతే మనం ఇంతవరకు వచ్చేవారం కాదండి. దేవుడు గాని మనల్ని విడిచిపెడితే ఇంతవరకు మనం వచ్చేవారం కాదు కదా. దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోలేదు. కానీ కొంతమంది అట దేవుణ్ణి మర్చిపోతున్నారట. మరి వారందరి యొక్క గతి ఏంటి అంటే పాతాళము అనే సంగతి మనం గమనించాలి. దిట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్. ఇది చాలా తీవ్రమైన స్థితి. ఇంకా అదే స్థితిలో ఉంటే, ఇంకా దేవుని మర్చిపోయి, దేవుని విడిచిపెట్టి, దేవుని ప్రార్థన చేయకుండా, దేవుడనే ఒక ధ్యాస లేకుండా ఉన్న వారికి అది తీవ్రమైన పరిస్థితిని వారు పొందుకుంటారు. మరి ఈ సందర్భంలో సొలొమోను గురించి మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనమును ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై, జాగ్రత్తగా నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక ఒకవేళ బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. సొలొమోను తన జీవితంలో ఒకనొక సందర్భంలో భయపడ్డాడనమాట. ఏమని భయపడ్డాడంటే, ఒకవేళ ఎప్పుడైనా నేను దేవుణ్ణి విసర్జిస్తానేమో, 9వ వచనంలో దేవుణ్ణి విసర్జిస్తానేమో, దేవుని నామాన్ని నేను దూషిస్తానేమో కదా, యెహోవా ఎవడని నేను అంటానేమో. పాయింట్ అర్థమయ్యా? అంటే తన మనస్సులోకి ఆల్రెడీ ఆ థాట్ వచ్చిందనమాట. అంటే తనకు అనిపించింది, ఒకవేళ నాకు బాగా ఐశ్వర్యం వచ్చేస్తే, బాగా డబ్బు వచ్చేస్తే, ఒకవేళ దాన్ని చూసుకొని నేను ప్రభువుని పక్కన పెట్టేస్తానేమో, అలాగని మరీ పేదరికంలో ఉండిపోతే దేవుణ్ణి దూషిస్తానేమో అన్న ఆలోచన తన మనసులో అప్పుడే మెదిలిందనమాట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, భక్తిహీనుడు దేని గురించి భయపడతాడో అదే వానికి సంభవించునన్న మాట బైబిల్లో ఉంది. మీకు అర్థమవుతుందా? ఇతడు అలా అనుకున్నాడు, ఒకవేళ దేవుని విసర్జించేస్తానేమో, దేవుని దూషించేస్తానేమో, యెహోవా ఎవడని అంటానేమో అని అనుకున్నాడు. మరి అది అక్షరాల తన జీవితంలో నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది ఎలాగాని మీరు ఆలోచన చేస్తే, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి మనం చూస్తే, నేను చదువుతాను, మరి జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. జాగ్రత్త బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 4వ వచనము,
సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని యథార్థ హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయినం. 4వ వచనం మరలా చదువుతున్నాను. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. 6వ వచనము ఈ ప్రకారము 5 వచనం కూడా 5, 6 వచనాలు. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఏం చేశాడు? దేవుణ్ణి అనుసరించేవాడు. తన తండ్రి ఎవరంటే నా జీవితకాలం అంతా దేవుని సంధిలో ఉంటానన్న మాట చెప్పిన యథార్థవంతుడు దావీదు. మరి ఇతడు ఎలా ఉన్నాడంటే అతనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. దేవుని నుంచి తన మనస్సు దేనికి వెళ్ళిపోయిందంటే దేవతల వైపు మళ్ళీపోయింది, విగ్రహాల వైపు మళ్ళీపోయింది. మీకు అర్థమవుతుందా? నెమ్మదిగా దేవుని స్థానంలో దేవతలు వచ్చాయి. దేవుని స్థానంలో ఇదిగో అనేకమైన అన్యజనులకు చెందిన భార్యలు వచ్చి చేరారు. దేవుని స్థానంలో లోకము ప్రవేశించింది. చూడండి, గమనించండి. అందుకే బైబిల్ చెప్తుంది, తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. సాతాను కూడా కొన్నిసార్లు మనల్ని నెమ్మదిగా దేవుని నుండి దూరం చేసేస్తాడు. చాలా మంది అంటారు, ప్రార్థన చేయాలనిపించడం లేదండి, వాక్యం చదవాలనిపించడం లేదు, గుడికి రావాలనిపించడం లేదు, అసలు వాక్యం అంటేనే అదొకలాగా ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండడం లేదు అంటారు. గమనించండి. అపవాది అయిన సాతాను నేను నెమ్మదిగా దేవుని నుంచి దూరం చేస్తున్నాడు. నెమ్మదిగా సొలొమోను దేవుని నుంచి దూరం అయిపోయి అన్య దేవతలను అనుసరించడం ప్రారంభించాడు. ఇంకా చాలా విచిత్రం చూడండి. 6వ వచనము ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి. ఏ ప్రకారము దేవుని నుంచి దూరం అయిపోయి దేవుని స్థానంలో దేవతలను తెచ్చిపెట్టుకుంటున్నాడు. దేవతారాధన ప్రారంభించాడు. అన్య దేవతలను పూజించడం ప్రారంభించాడు. ఇది చెడుతనము. యెహోవా దృష్టికి చెడు నడత నడిచి. 6వ వచనం చదువుతున్నానండి, బైబిల్ ఉన్నవారు చూడండి. తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. ఇంకా 7వ వచనం సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకు, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టెను. అయ్యయ్యో, మందిరాన్ని కట్టింది ఎవరు? దేవుని మందిరాన్ని కట్టింది ఎవరు? సుందరమైన శృంగారమైన అద్భుతమైన దేవాలయాన్ని కట్టింది ఎవరు? సొలొమోన్. ఈ సొలొమోను అక్కడ అన్య దేవతలు బలులు కూడా కడుతున్నాడు, బలిపీఠాలు కట్టాడు. అక్కడ దేవుని విసర్జించాడు, దేవుని అనుసరించడం మానేశాడు. 8వ వచనం తమ దేవతలకు ధూపం వేయడం కూడా ప్రారంభించాడు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు అన్య దేవతలకు సంబంధించిన వాటి విషయాల్లో, అన్య సంబంధమైన ఆచారాల విషయంలో అది చేస్తే తప్పేంటి, ఇది చేస్తే తప్పేంటి అని అనుకుంటున్నారు. గమనించండి. దేవుని వాక్యానికి విరుద్ధమైనది, అన్యజనుల ఆచారంకు సంబంధమైనది మనం ఏమి చేసినా అది దేవుని నుంచి మనం స్లోగా నెమ్మదిగా దూరం అయిపోతున్నాం మన సంగతి మనం గమనించాలి. 8వ వచనము తమ దేవతలకు ధూపము వేయిచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఏలాగూ. ఇదంతా ఎందుకయ్యా చేస్తున్నామంటే ఏం చెప్పాడు? ఏమంటున్నాడు? పరస్త్రీలైన భార్యలు, వారు కూడా అన్యులకు సంబంధించిన వారిని తెచ్చుకొని వారిని ప్లీజ్ చేయడం ప్రారంభించాడు అనమాట. బాగా ఆలోచిస్తున్నారా? దేవుని స్థానంలో ధనం వచ్చింది, దేవుని స్థానంలో అన్యులకు సంబంధించిన ఆచారాలు వచ్చాయి, దేవుని స్థానంలో అన్య స్త్రీలు వచ్చారు. నెమ్మదిగా తన యొక్క మనస్సు దేవుని నుండి మళ్ళీపోయింది. దేవుని విసర్జించడం ప్రారంభించాడు. జాగ్రత్త గమనించండి. సొలొమోను ఆరంభము బాగుంది, కానీ అంతము చాలా ఘోరంగా ఉంది. చాలా మంది క్రైస్తవ జీవితాన్ని చక్కగా ఆరంభిస్తారు, ప్రార్థనతో, విశ్వాసముతో, ఆయనందు భయభక్తులతో,
రక్షణ పొందిన దినాల్లో ఎంత ఉజ్జీవంగా ఉంటారో, కానీ రోజులు గడిచే కొలది చల్లారిపోతూ ఉంటారు. ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు కదా. చూడండి ఎంత ఘోరంగా అతని పరిస్థితి అయిపోయిందో. 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 2 మార్లు కూడా దేవుడు విడిచిపెట్టలే. దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు దారి తప్పిన ప్రతిసారి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. విడిచిపెట్టలేదు ఆయన, తన సేవకుల ద్వారా వినిపిస్తాడు. మరి అప్పటికి కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. 10వ వచనము, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. ఎవరు ఆజ్ఞాపించారండి? 9వ వచనము, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. ఇదే దేవుడు ఒకానొక సందర్భంలో ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలయ్యా కోరుకో అని అంటే ఏమన్నాడు? అయ్యా నేను బాలుడను. నిజంగా బాలుడేం కాదు అంటే, నాకు అంత అనుభవం లేదయ్యా వీరిని పరిపాలించడానికి, నాకు వీరిని పరిపాలించడానికి బుద్ధి దయచేయి, జ్ఞానం దయచేయి అని అంటే దేవుడు జ్ఞానముతో పాటుగా ఐశ్వర్యమును ఘనతనిచ్చాడు. అదే దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమైతే ఏమంటున్నాడు? ఏం చేశాడు? దేవుడు చెప్పాడు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. గమనించండి ప్రియులారా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ దేవుని నుంచి నెమ్మదిగా నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీ హృదయము కఠినమైపోతుంది. దేవుని స్వరముని చెవుల్లోనికి వెళ్ళదు. దేవుని స్వరమునకు నీ హృదయం స్పందించదు కదా. బండ ఏమి స్పందిస్తుంది? ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు తమ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. దేవుడే స్వయంగా చెప్పి నువ్వు ఇందులో ఉన్నావు, నువ్వు బయటికి రా. కొన్నిసార్లు తన సేవకులను పంపించి, కొన్నిసార్లు తానే నేరుగా నీకు స్వరం ద్వారా వినిపించి, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, నువ్వు అలాగుండదు ఇలాగుండదు దేవుడు చెప్తే నువ్వు కఠినుడు అయ్యావంటే నువ్వు ఎప్పటికే దేవుని నుంచి నువ్వు దూరం అవుతున్నావు. జాగ్రత్త. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఆయన యొద్ద నుండి తొలగిపోయింది, మనస్సు తొలగిపోయింది, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. చూడండి, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి చెప్పాడు దేవుడు. ఇక దేవునికి కోపం వచ్చింది. ప్రియులారా, మనం తప్పిపోయిన ప్రతిసారి దేవుడు హెచ్చరిస్తాడు, పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు కొన్ని పరీక్షలు మనకు పెట్టి ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు తన సేవకులను పంపించి హెచ్చరిస్తాడు. అయినా నువ్వు ఆయన మాట వినకుండా నువ్వు ఇంకా కఠినం చేసుకుంటా ఉంటే, సేవకులు అలాగే చెప్తారులే, దేవుడు అలాగే మాట్లాడతాడులే అని కఠినం చేసుకుంటే ఆయన ఒకానొక సందర్భంలో కోపపడతాడు. ఆయన కోపం వచ్చి ఏమన్నాడు చూడండి, 11వ వచనంలో సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎంత ఘోరమో పిల్లలు గమనించిన. దేవుడు ఏదైనా ఆశీర్వదిస్తే శాశ్వతం అనుకోకండి. అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎలా దీవించాడు అలా దీవించాడు, నేను చాలా గొప్పవాడిని అయ్యాను, ఎంత గొప్ప దేవుడు అని అనుకున్నావు. కానీ నెమ్మదిగా దేవుడి నుంచి దూరం అయిపోతే దేవుడు తన కోపగించి ఎంత ఘోరం చూడండి. తన రాజ్యాన్ని తీసేసి ఎవరికి ఇస్తానన్నాడట? తన దాసునికి. ఆలోచన చేయండి. మనకున్న ఇల్లు, మనకున్న భోగభాగ్యము, మనకున్న ఉద్యోగము, మనకున్న ఆశీర్వాదము దేవుడు తీసేసి మన ఇంట్లో పనిచేసే వానికి ఇస్తానన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దాసునికి ఇచ్చేస్తానన్నాడు. ఎవరు అతను అనగా అతడు యెరోబాము అనే దాసుడు. ఇంకా చూడండి 14వ వచనం ఒకసారి చూద్దాము. 14వ వచనము, యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనుకు విరోధిగా రేపాను. జాగ్రత్తగా వినండి ఇది. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా లేపెను.
ఎవరు లేపాడు విరోధిని? ఎవరు? దేవుడు విరోధిని ఆయనే లేవనెత్తాడనమాట. గమనించండి పిల్లారా, ఇందాక మనం చదవం 9వ అధ్యాయంలో కీర్తనలో, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడానికి శ్రమలు విస్తరించును. కొన్నిసార్లు మనకు విరోధులు, శత్రువులు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే, కొన్నిసార్లు దేవుని దూరం అయినప్పుడు దేవుడే అలా కల్పిస్తాడు. అక్కడ అతను ఒకడు హదదు. తర్వాత 23వ వచనం అండి, 23వ వచనం. మరియు ఇదే అధ్యాయం మీద ఉండండి, దయచేసి మీ దృష్టి పెట్టండి. 11వ అధ్యాయం 23వ వచనం. మరియు దేవుడు అతని మీదకి ఎలియాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపాడట. అంటే విరోధులు పెరిగిపోతా ఉన్నారు. అక్కడ ఆగిపోయాడా? 26వ వచనము. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. 1 హదదు, 2 రెజోను, 3 యెరోబాం. 31వ వచనం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకు, కెమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకు ఇచ్చెను. ఏమైంది ప్రియులారా? దేవుడు తన రాజ్యాన్ని తీసివేసి తన దాసునికి ఇచ్చేస్తాడు. దీని అంతటికీ కారణము ఎవరు అనంటే, అతడు చేసిన అపరాధమే. కొన్నిసార్లు చాలా మనము దేవుని విరోధకరంగా జీవించి దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, దేవా ఎందుకు నాయనా నువ్వు ఎలా చేస్తున్నావు అని అంటాం మనం. కాదు పిల్లారా, చాలా మట్టుకు అంటాడు, దేవుడు బుద్ధిపూర్వకముగా ఎవరికి ఆయన కీడు చేయడు, ఎవరిని ఆయన శిక్షించడు బుద్ధిపూర్వకంగా. కొన్నిసార్లు మనమే మనుష్యులు దేవునికి దూరం అయిపోయిన ప్రతిసారి దేవుడు తనకు కోపాన్ని చూపించిన సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవునికి ఇచ్చే స్థానం ఏంటి? నువ్వు ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? మనుష్యులకా, లేకపోతే దేవునికా, లేకపోతే ధనానికా, దేవునికా? ప్రభు చెప్పాడు, ఎవరునూ కూడా దేవునికినే సిరికిని ఒకే సమయంలో ఎలా ఉండలేడట? దాసులుగా ఉండలేరు. ఈరోజు చాలా మంది ధనము కొరకు దేవుని విడిచిపెట్టేస్తున్నారు చాలా మంది. అందుకంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చదవద్దులండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. విశ్వాసం నుండి ఏమయ్యారట? అంటే దేవుని నుండి తొలగిపోయారు. అంటే దేని మీద మనసు వెళ్ళిపోయింది? ధనం మీదకి. దేవుణ్ణి పక్కన పెట్టి ఎప్పుడు వ్యాపారమే, దేవుని పక్కన పెట్టి ఎప్పుడు ధనార్జనే, దేవుని పక్కన పెట్టి ఎప్పుడు ధనము గురించిన ఆలోచనే. ప్రియ దేవుని పిల్లలారు, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు లోకం అల్లకల్లోలంగా ఉండడానికి కారణము, ప్రజలు తమ మనస్సును దేవుని నుండి పూర్తిగా తిప్పివేసి ఈ లోక సంబంధ విషయాల్లో మునిగిపోవడమే. సో నెంబర్ 1, దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది మనం నేర్చుకుంది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకుందాము? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగు తప్పించుకుందాము? రెండవది, దేవుడు మనకిచ్చే రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును?
మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఏమంటున్నాడు? దేవుని యొక్క తీర్పట దేవుని ఇంటి యొద్ద అనగా దేవుని సంఘము నుండే ప్రారంభమవుతుంది. సో దేవుని సంఘము నుండి ప్రారంభమైనప్పుడు ఏమంటున్నాడు చూడండి, రక్షణ పొందిన మనము, దేవుని ఇల్లు అంటే ఎవరు? రక్షణ పొందిన బిడ్డల యొక్క సమాజం. అదే ప్రేమ సమాజము, పరిశుద్ధ సమాజము, సంఘం. అర్థమైందండి? సంఘం. సో దేవుని తీర్పట సంఘము నుండి ప్రారంభమవుతుంది. మరి అలా ప్రారంభమైనప్పుడు ఏమంటాడు? ఒకవేళ మనమే దానిని ఎదుర్కొనలేకపోతే అవిధేయులైన వారి సంగతి ఏంటి? అనగా రక్షణ పొందని వారి సంగతి ఏంటి? జాగ్రత్తగా వినాలి. రక్షణ పొందిన మనమే పరిశుద్ధంగా లేకపోతే, సరిగా లేకపోతే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా అనుసరించకపోతే మన పరిస్థితే పరలోక రాజ్యానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మరి రక్షణ పొందని వారి సంగతి ఏంటి అని అంటున్నాడు. అందుకని ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. దేవుడు నిన్ను రక్షణ పొందమని, మారు మనసు పొందమని, పశ్చాత్తాపపడమని కదా, ప్రభు వైపు తిరగమని అనేక సార్లు ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ఇంకా రక్షణ పొందడాన్ని వాయిదా వేస్తుంటే, ఒకరు ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఇంకా రక్షణ పొందిన వారు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను మీరేం చేయొద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. జలప్రలయ సమయంలో ఒకవేళ నోవహు, ఇదిగో కొన్ని రోజుల్లో జలప్రలయం రాబోతుంది అని నోవహు తన చుట్టుపక్కల ప్రజలకు ప్రకటించిన సందర్భంలో మరి అక్కడ ఉన్న ప్రజలు వినలేదేమో కదా. మరి జలప్రలయం వచ్చింది, నోవహు తన కుటుంబం రక్షింపబడ్డారు, కానీ మిగతా వారందరూ కూడా విడువబడి జలప్రలయంలో కొట్టుకుని పోయారు. ఇదిగో యేసుక్రీస్తు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ పొందారో వారు మధ్యాకాశానికి ఎత్తబడతారు, మిగతా వారందరూ కూడా విడువబడతారు. మరి నువ్వు విడవబడకుండా ఉండాలంటే నేడే యేసుని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడునన్నట్లు నీవు రక్షణ పొందాలి. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. చాలాసార్లు ఈ సందర్భాన్ని నేను చెప్తాను. డాక్టర్ బిల్లీ గ్రహం గారు చాలా గొప్ప దైవజనులు. ఆ దైవజనులు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన గొప్ప సువార్త సందేశాలు ఇచ్చాడు. ఆయన ఇప్పుడు బోధకులు చెప్పిన లాంటి సువార్త సందేశాలు కాదు. ఒక పెట్ట కథ, అక్కడ కథ, ఇక్కడ కథ చెప్పి ప్రజలు మభ్యపెట్టే కథలు కాదు. ఆయన ఉన్నది ఉన్నట్టు ఖచ్చితమైన సువార్త ప్రకటించేవాడు. ఆయన యొక్క మీటింగ్స్ పెద్ద పెద్ద స్టేడియంస్లో అయ్యేవి. ఒక కొద్దిసేపు వాక్యాన్ని చెప్పేవాడు, ఆల్టర్ కాల్ ఇచ్చేవారు. ఇదిగో యేసు ప్రభువుని ఎవరు రక్షకునిగా అంగీకరిస్తారంటే జనాలు తండోపుతండాలుగా ఆ స్టేడియంలో నుంచి లేచి ఆ వేదిక వద్దకు వెళ్ళి రొమ్ము కొట్టుకుంటూ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసి ప్రభువుని అంగీకరించేవారు. ఇటువంటి గొప్ప దైవజన్ డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఈ మధ్యన వారు చనిపోయారు. ఆ బిల్లీ గ్రామ్ గారు ఒకరోజు ఒక సెలబ్రిటీ, మెర్లిన్ మన్రో అని అంటాం, ఆమె చాలా అందగత్తే, బాగా డబ్బు గడించిన ఆమె. మన భాషలో చెప్పాలంటే ఆమె గొప్ప సెలబ్రిటీ కదా. అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమెకు సువార్త ప్రకటించమని దేవుడు అతనిని ప్రేరేపించాడు, డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు. మరి ధైర్యం చేసి ఆ రోజు ఆమె యొద్దకు వెళ్ళి, అమ్మా దేవుడు మీతో మాట్లాడమన్నాడు, యేసు క్రీస్తుని గురించిన రక్షణ వార్త మీకు చెప్పాలని నేను వచ్చాను, మరి ఇది మీకు చెప్పమన్నాడు కనుక చెప్తున్నానంటే ఆమె అన్నది, నీ యేసు ప్రభు నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పిందట. ఇంత గొప్ప దైవజనుడు తనను తాను తగ్గించుకొని ఆమె యొద్దకు వెళ్ళి, అమ్మా నువ్వు రక్షణ పొందు, ప్రభు గురించి చెప్తానంటే ఆమె నిర్లక్ష్యం చేసింది. అది జరిగిన దైవజనుడు మరి వెళ్ళిపోయాడు. అది జరిగిన జస్ట్ 1 వీక్ లోపు, 1 వారం లోపు ఆమె తన ఇంట్లో డెడ్ బాడీగా కనబడింది. దేవుడు అవకాశం ఇచ్చాడు రక్షణ పొందడానికి, కానీ ఆమె రక్షణ పొందలేదు. ప్రభు యొక్క వాక్యాన్ని తిరస్కరించింది, సువార్తను తిరస్కరించింది, దైవ సేవకు నిర్లక్ష్యం చేసింది. 1 వారం రోజుల్లో ఆమె మరణించింది. గమనించిన పిల్లారా, దేవుడు పదే పదే మనకు చెప్తూ ఉన్నప్పుడు మనం ఆయన మాటను మనం తీసుకోవాలి. ప్రియ దేవుని పిల్లారా, తల్లిదండ్రులారా, ముఖ్యంగా మీ పిల్లలు రక్షణ పొందారా? మీ పిల్లలు మారు మనసు రక్షణ అనుభవం కలిగి వారు బాప్తిసం పొందారా?
లేకపోతే మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినం ఇది. రేపు మనది కాదు. కరోనాతో లక్షల కొలది ప్రజలు చనిపోయారు. వారు చనిపోతారని వారికి తెలుసా? గమనించండి, కరోనాతో ప్రజలు చనిపోవడం ఒక ఎత్తు అయితే, క్రీస్తు లేకుండా చనిపోవడం ఇంకా బాధ కలిగించే విషయం. రక్షణకు వాయిదా వేయొద్దండి. అందుకే ఒక భక్తుడు అంటాడు, ద కాన్ఫిడెన్స్ దట్ క్రిస్టియన్స్ హ్యావ్, క్రైస్తవులకు ఉన్న గొప్ప నిరీక్షణ, గొప్ప నమ్మకం ఏంటంటే, యేసు ప్రభుని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించామో మేము ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆ నిరీక్షణ మీకుందా? మీ కుటుంబం అంతా రక్షణ పొందారా? పదే పదే దైవజనుల ద్వారా ప్రేరేపించినప్పుడు ఆ రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు. ఆ ధనవంతుడికి లాజరు చెప్పుండొచ్చు, ఆ రొట్టె మొక్కలు తింటుండేనే, ఇదిగో యేసు ప్రభువుని నమ్మయ్యా, పాపాన్ని విడిచిపెట్టయ్యా, ధనానికి ప్రాధాన్యత ఇవ్వడం మానేసి దేవునికి ప్రాధాన్యత ఇయ్యు అని చెప్పి ఉండొచ్చు. కానీ అతడు అంగీకరించలేదు. చివరికి ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళాడు. అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూస్తూ అంటాడు, అయ్యా, నీ రొమ్మున ఆనుకున్న లాజరు యొక్క వేలు నీటిలో ముంచి నా యొక్క దాహము తీర్చవా, ఇక్కడ యాతన పడుచున్నా నీ నరకంలో. ఇక్కడ ఎంతో యాతనకరమైన పరిస్థితి. ఇదేమి ఇక్కడ చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాను, నా దాహము తీర్చవా అంటే అబ్రహాం అంటాడు, అయ్యా, ఒక్కసారి జరిగిన తర్వాత అతడు పరలోకములోను నీవు నరకములోను ఉన్న తర్వాత మరి అక్కడ వారు అక్కడికి వెళ్ళడం జరగదు. ఈ నరకము గురించి అనేక మార్లు ధనవంతుడు విని ఉండొచ్చు, కానీ అతడు నిర్లక్ష్యం చేశాడు. చాలామంది అంటారు నరకం ఉందిలే అని, ఎవరు చెప్పొచ్చారులే అని అంటారు. నరకం అనేది మనం ఇక్కడ నుంచి చెప్పలేం, అక్కడికి వెళ్తే కానీ తెలియదు కదా. చాలా దగ్గర డేంజర్ అనే మాట రాయబడి ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ దగ్గర. అది డేంజరో కాదు ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని వెళ్ళి టచ్ చేస్తే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఉంటే తెలుస్తుంది. ఎవరు చెప్పారు డేంజర్ అని వాళ్ళ ముఖం అన్నాం అనుకోండి, ప్రమాదం సంభవిస్తుంది. ఈరోజు కూడా సేవకులు పరలోకం ఉంది అయ్యా, నరకం ఉంది అని చెప్తా ఉంటే, ఆ నరకాన్ని ఎవడు చూస్తాడు, అసలు పాస్టర్ గారు ఇదంతా బోగస్ అండి, ఇదంతా థ్రాష్ అండి అనేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు తెలియదు. ధనవంతుడు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా, యాతన పడుచున్నాను, ఒకవేళ నా పని అయితే అయిపోయింది, కానీ భూమి మీద నాకు సహోదరులు ఉన్నారు, మరి వారికైనా ఒకవేళ లాజర్ని పంపించి చెప్తే నేనైతే నరకానికి వచ్చేసాను, వారైనా పరలోకం వెళ్తారేమంటే, అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా, అక్కడ నా సేవకులు ఉన్నారు, నా సేవకులు చెప్పింది వింటే వారు రక్షణ పొందుతారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు సేవకులను పంపించి రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ప్రభువుని రక్షకునిగా అంగీకరించండి అని చెప్తా ఉంటే, కొన్నిసార్లు దైవ సేవకు నిర్లక్ష్యం చేస్తూ రక్షణ పొందకుండా వాయిదా వేస్తూ ఉంటే, ప్రభువు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయక ఆయన రక్షణను మనం పొందుకుందాం అంటాడు. కాలము సమీపించుకోలేదు, ఆయన రక్షణ మరింత సమీపముగా ఉంది. హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20-24 వచనాలు ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20-24 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కీడు మేలనియు, జాగ్రత్తగా వినండి, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకుని వారికి శ్రమ. ఈరోజు లోకం ఎలాగుంది? ఏది మంచి అని చెప్తున్నామో అది వారికి కీడు అనిపిస్తుంది కదా. ఏది కీడు, ఇది మంచిది కాదు అని అంటే వారి మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఇది మంచిదే కదా, ఆయన అలా చెప్తారేంటి అని అనిపిస్తుంది. చూడండి ఇంకేమంటాడు, చేదు తీపి అనియో తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. చీకటి చీకటే, వెలుగు వెలుగే, చేదు చేదే, తీపి తీపే. చేదు తీపి ఎలాగవుతుంది? నేను ఒక వేప ఆకు నోట్లో పెట్టిన వెళ్తే చేదుగా ఉన్నప్పుడు అబ్బాయి ఎంత తీయగా ఉందంటే ఎలాగవుతుంది కదా. చేదు చేదే, తీపి తీపే.
వెలుగు వెలుగే, చీకటి చీకటే. వెలుగు చీకటనియు, చీకటి వెలుగనియు, చేదు తీపనియు, తీపి చేదనియు చెప్పుకుంటున్నారట కొంతమంది. ఈరోజు లోకం కూడా అలాగే ఉంది కదండి. సహజీవనం తప్పు కాదు అని అంటున్నారు. దేవుని చట్టము ముఖ్యము కదా. సో ఏదైనా మనకు చెప్తుంటే ఇది త్రాగడం తప్పయి అంటే ఏం కాదు, ఎవరు తాగడం లేదు, అందరూ తాగుతున్నారు కదా అని అంటారు కదండి. మంచి చెప్తే ఈరోజు ఏదో ఒక సామెత ఉన్నట్లు మంచి చెప్పువారు చాలా మట్టుకు వారు ఏమైనా చెడైపోతారు కదా. మంచి చెప్పువానికి ముఖం చూపించని మనుషులు. చూడండి, నేనే ఉన్నాను అనుకోండి, పదే పదే మీకు మంచి చెప్తున్నాను అనుకోండి, నన్ను తప్పించుకోవడం ప్రయత్నం చేస్తారు. నా ఫోన్ లిఫ్ట్ చేయడం మానేస్తారు, నన్ను పలకరించడం మానేస్తారు. అవునా కాదా? ప్రాక్టికల్గా చెప్తున్నాను. పదే పదే మంచి చెప్పువారు చెడైపోతున్నారు. అయినా మంచే, చెడు చెడే. 21వ వచనం, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొను వారికి శ్రమ. తమ దృష్టిలో తాము జ్ఞానులు. కొంతమంది ఉంటారు, నేను చెప్పిందే వేదం అంటారు కదా. తమ దృష్టికి తాము జ్ఞానులు, నేను చెప్పాను కదా అని అంటారు. అంతే, వారికి వారే జ్ఞానులు అనుకుంటారు. నిర్ణయాలన్నీ తీసేసుకొని నేను ఎప్పుడు పాస్ట్గా నేను ఎప్పుడు పొరబడినండి, నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే మరి అంతే అని అంటారు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అంత అయిపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎంత జ్ఞానులో, ఎంత బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకున్నారో. తమ దృష్టికి జ్ఞానులమని అనుకుంటారు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అనుకుంటారు. జాగ్రత్తగా వినాలి. తన జ్ఞానము, తన బుద్ధిని ఉపయోగిస్తారు. అలా చెప్తే ఏమంటే 24వ వచనములో సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. 3వ పాయింట్, సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. దేన్ని తృణీకరిస్తున్నారండి? దేన్ని తృణీకరిస్తున్నారు? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. 3వది, నిర్లక్ష్య పెట్టకూడనిది ఏంటనగా దేవుని యొక్క వాక్యం. 25వ వచనం, దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. యెహోవా కోపము తన ప్రజల మీద మండుచున్నది. 3వ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యాన్నే మనం పాటించాలి. ఆ వాక్యానికి ఒకటి చేర్చడము, ఆ వాక్యాన్ని నుంచి ఒకటి తీసేయడము, మనకు అనుగుణంగా మనము దాన్ని మలుచుకోవడము, మనకి ఇష్టమైతే పాటించడము, కష్టమైతే దాని నుంచి విరమించుకోవడం చేయకూడదు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు సత్యమే. అందుకంటే ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యమే సత్యం. లోకములో చాలా అబద్ధాలు ఉన్నాయి, లోకములో చాలా చెడు ఉంది, లోకములో చాలా కీడు ఉంది. వాక్యము సత్యం అంతే. ఆ వాక్యము మనల్ని స్వతంత్రులుగా మనం చేస్తుంది. అందుకని సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటామో పిల్లరా, మన జీవితము మార్చబడుతుంది. నీ ప్రవర్తన చక్కగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమే. గమనించాలి, ఇందాక మనం చదివాము, తమ సొంత ఆలోచనలను వింటున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ మధ్యలో ఒక మాట చెప్పాను, విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు చెప్పండి ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి కదండి. త్రోవ పక్కన పడిన విత్తనాలు పోలినవాడు, రాతి నేల పడిన విత్తనాలు పోలినవాడు, ముండ్ల పొదలో పడిన విత్తనాలు పోలినవాడు. మీరు చదివితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 3 రకాల ప్రజలు కూడా వాక్యం వినువారే. మంచి నేల పడిన విత్తనాలు పోలిన వారు కూడా వాక్యం వినివారే, 4 కూడా వాక్యం వినివారే. కానీ మంచి నేలను పడిన విత్తనాలు మాత్రమే 30 60 100 ఫలించాయి. గమనించాలి. మరి ఆ 3 రకాల ప్రజలు వాక్యం విన్నారా? వాక్యం విన్నారు, జాగ్రత్తగా విన్నారు. వాక్యం విని కూడా వారిలో ఫలం లేదు. వాక్యం విని కూడా ఫలం లేకపోతే అసలు వాక్యం వినకపోతే పరిస్థితి ఎలాగ ఉంటుంది? అదే అంటున్నాడు. వారట ఏం చేస్తారట, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ వాక్కుని 24 వచ్చినమ్మా, ఆ వాక్కుని
తృణీకరించుదురు. ప్రియ దేవుని పిల్లలారా, సంగమా, మీ హృదయములలో దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించొద్దు. గోడ మీద కాదు వాక్యం, హృదయంలో ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. వాక్యము వెరీ గుడ్. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలట? నీ యొద్ద ఉండాలి, నీ నోట ఉండాలి, నీ హృదయములో ఉండాలి. గోడ మీద కాదు. కొన్ని గృహాల్లో మొత్తం గోడ అంతా నింపేస్తారు, ఎక్కడ చూసిన వాక్యాలే. సో వాక్యం పెట్టుకోవడం తప్పు కాదు. మంచి మంచి సీనరీస్తో చక్కగా వాక్యము డిటిపి చేసి చక్కగా ఏమంటారు పోస్ట్ చేసిన వాక్యం పెట్టుకోండి, తప్పేం కాదు. కానీ గోడకి అలంకరించడం హృదయంలో లేకపోవడం అది మంచిది కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఇన్ యువర్ మౌత్ అండ్ ఇట్ ఆల్సో షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. నీ నోటిలో ఉండాలి. ఎందుకంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడతారు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఆత్మీయుడో కాదో ఇట్టే పసిగట్టవచ్చు. అతను నోరు తెరిచినప్పుడు కేవలం లోక సంబంధం విషయాలే మాట్లాడుతూ ఉంటే అతని హృదయంలో వాక్యమేమీ లేదు. కానీ ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో అతను ఎప్పుడు కూడా వాక్య సంబంధమైన విషయాలే మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది నోరు తెరిస్తే చాలు మొత్తం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తారు కదా. ఎక్కడ మొదలెడతారు? మన ఊరి కౌన్సిలర్ గారి దగ్గర మొదలెట్టి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వరకు వెళ్ళిపోతుంది. మొత్తం నాన్ స్టాప్ అనమాట. అవతలోడు కూడా మాట్లాడడానికి టైం ఎవరు కదా. అది వాటితో కాదు మన హృదయాలు నింపుకోవలసింది. ఈరోజు యవనస్తులు దేని చేత హృదయాన్ని నింపుకుంటున్నారు? దేవుని పిల్లలు దేని చేత హృదయాన్ని నింపుకుంటున్నారు? అందుకంటే నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నేను నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ఎవరైతే వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో వారు పాపము చేయకుండా వారు పరిశుద్ధముగా వారు జీవిస్తారు. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. వాక్యం వినుట మాత్రమే కాదు, యూ హ్యావ్ టు రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా వినండి. దేవుని మాట గట మనం రెస్పాండ్ అవ్వాలి. అప్పుడే ఆ వాక్యము మన హృదయంలో పనిచేస్తుంది. జాగ్రత్తగా వింటున్నారా? దేవుని యొక్క వాక్యానికి మనం రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అంటే స్పందించాలి. ఉదాహరణకి దేవుడు ఏదైనా ఇదిగో ఇది తప్పు, ఇది విడిచిపెట్టండి అన్నాడు అనుకోండి, దాని స్పందన ఏంటంటే వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. అది స్పందన. అన్లెస్ యూ రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. ఆ మంచి నేలను పడిన విత్తబడిన వాడు పోలిన వాడు ఎవడనగా వాడు వాక్యం వింటాడు, గ్రహిస్తాడు, అనుసరిస్తాడు. అందుకే అతడు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించాడు. చాలామంది వాక్యం సంవత్సరాల తరబడి ఉంటారు కానీ వారిలో ఏమీ మార్పు ఉండదు. కారణం ఏంటంటే వారు అయితే త్రోవ పక్క పడిన నేలను పోలిన వారు. సాతానికి అవకాశం ఇస్తారు కనుక ఆ వాక్యం ఎత్తుకుని పోతుంది. లేదా వారు రెండవది రాతి నేలను పోలిన వారు. కొంతవరకు బాగుంటారు, శ్రమలు శోధనలు వచ్చినప్పుడు వారు సన్నగిల్లిపోతారు. లేదా మూడవ రకం నేల ఉండాలి, వాక్యం బాగానే వింటారు కానీ ముండ్ల పొదలు అనగా ఈ లోక సంబంధమైన ఐహిక విచారములు, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా ఉండాలి, అవతల వాళ్ళు ఎలా సంతోషపెట్టాలి, మనుషులు ఎలా సంతోషపెట్టాలి, ఏం సంపాదించాలి అనే ఈ ఐహిక విచారములు, ధన మోసము ఆ వాక్యాన్ని ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. గమనించండి, వాక్యము విత్తువానిలో లోపము లేదు. 2, వాక్యములో లోపము లేదు కానీ నేలలోనే ప్రాబ్లం ఉంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఏదో ఒక టాపిక్ చెప్పేసి ముగించేయాలని అనుకోవడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కొంచెం లోతుగానైనా కొద్ది విషయాలైనా పర్వాలేదు, మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. మీరు బైబిల్ తెరిచి బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం యెషయా గ్రంథం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ
భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. జాగ్రత్త వినాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, నా ప్రియుని గురించి పాడేది అతనికి ద్రాక్ష తోట ఉంది. ఇంకంటాడు అది సత్తువ గల భూమి. ద్రాక్ష తోటలో ఏముంది? సత్తువ గల భూమి ఉంది. ఇంకంటాడు దాన్ని బాగా త్రవ్వాను, త్రవ్వినప్పుడు కొన్ని రాళ్ళు కనబడ్డాయి, ఆ రాళ్ళు లేకుండా ఏరి పారేశాను. అలాగా శ్రేష్టమైన ద్రాక్ష తీగలేవో పుచ్చిపోయినవి బలహీనమే నాటలేదు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలనే నేను నాటాను. ఇంకా చెప్పాలంటే దాని మధ్య బురుజు కూడా వేశాను. బురుజు ఎందుకు అనంటే ఆ బురుజు మీద కాపలా కాసేవారు దాన్ని కాపలా కాస్తారనమాట. పాయింట్ అర్థమైందా? ఈరోజు మరి బురుజు మీద కాపలా కాసేవారు ఎవరు? దైవ సేవకులు. దైవ సేవకులకు ఉండే మరొక పేరు కాపరి. కాపరి నాకు ఇష్టమైన పదం, అది కాపరి అనేది నా బాగా ఇష్టమైన పదం. సో కాపరి అనగా కావలి కాసేవారు. సో బురుజు మీద వారు కావలి కాస్తున్నారు. ఇంకా అంటాడు ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండేనట. ఎదురు చూస్తూ ఉన్నాడు ద్రాక్ష పళ్ళు ఫలించాలని. జాగ్రత్తగా వినండి. గాని అది కారు ద్రాక్షలు కాచెను. కారు ద్రాక్షలు అనగా చేదైన ద్రాక్ష. నేను ఎదురు చూశాను మంచి మంచి ద్రాక్షలు కాయాలని, కానీ అవి ఏమిచ్చాయి? కారు ద్రాక్షలు ఇచ్చాయి. జాగ్రత్తగా వినండి. ఎవరికైతే ద్రాక్ష తోట ఉందో అతనిలో ఏమైనా లోపం ఉందా? అదేమైనా మంచి నేల కాదా? చాలా మంచి నేల. మరి ద్రాక్ష తీగలు ఏమైనా మంచివి కాదా? మంచివే. అంటే ఆ ఇచ్చినవన్నీ కూడా అనుభవించి ఇచ్చే ఫలం మాత్రం ఏంటంటే కారు ద్రాక్ష. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు పిల్లరా దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తున్నారు, ఏమి లోట్లేదు, అన్నీ అనుభవిస్తున్నారు. దేవుడిచ్చిన ఆరోగ్యం అనుభవిస్తున్నారు, దేవుడిచ్చిన ఉద్యోగం అనుభవిస్తున్నారు, దేవుడు వారి పిల్లలను కూడా ఆశీర్వదిస్తున్నాడు. అన్ని విధాలుగా వారు దేవునికి ఆశీర్వాదం పొందుకొని వారి ఫలం ఎలాగుందంటే కారు ద్రాక్షలు. వారు ఫలించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా అంటే 4వ వచనం చూడండి. ఇది చాలా అద్భుతమైన మాట. నేను మొదటిసారి చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమంటాడు 4వ వచనం? 4 చూడండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? ఇంకేం చేయాలి చెప్పండి. కాపలా కాయడానికి కావల వారిని ఇచ్చాడు. ద్రాక్ష తోటలు మంచివి, చక్కగా ఆహారం పెడుతున్నాడు, పోషకాలు ఇస్తున్నాడు, రాళ్ళు వస్తే ఏరిపారేస్తున్నాడు, చక్కగా కాపాడుతూ ఇంకేం చేయాలి? నేను ఇంకేం చేయాలి మీరు మంచి ఫలం ఫలించాలని? అది ద్రాక్ష పండ్లు కాయునని కనిపెట్టినప్పుడు చూడండి, అది కారు ద్రాక్షలు కాయడానికి కారణమేంటి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యాన్ని మీకు తెలియజెప్పేది. నేను చూశాను. ఎంత ద్రాక్ష పళ్ళు వస్తాయన్నా మంచి పళ్ళు రావడం లేదు, కారు ద్రాక్షలు వస్తున్నాయి. సో నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం చేయాలని అనుకుంటున్నానంటే అక్కడ చూడండి ఏమంటున్నాడు? అది మేసి 5వ వచనమ్మ, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. నేను అది మేసివేయబడినట్లు ఇంతవరకు దాన్ని ఎవరు మేయకుండా నేను జాగ్రత్తగా నేను కాపాడాను. మరి ఇక అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను. పిల్లలు గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే పదే దేవునికి దూరం అయిపోతూ వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యాన్ని పాటించకుండా మనము దూరంగా వెళ్ళిపోతే ఇక అంటాడు కంచె తీసివేస్తాను. అది త్రొక్కబడినట్లు 5వ వచనం, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. దాని గోడను తీసేస్తాను, దాని కంచె తీసేస్తాను.
అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో జాగ్రత్తగా దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘమునకు నేను ఆజ్ఞిస్తాను. దేవునితో మనము పోరాడి ఎవరైనా గెలవగలరా అంటున్నాడు దేవుడు. ఇక నేను మేఘానికి చెప్తాను, ఇక వర్షం ఇవ్వద్దులే. అదే పరిస్థితి సొలొమోనుకు కలిగింది. ఇక దేవుడు విడిచిపెట్టాడు అనమాట. అదే పరిస్థితి సంసోనుకు కలిగింది, విడిచిపెట్టాడు అనమాట. ప్రియ దేవుని పిల్లలారా, మనము ఫలము ఫలించాలని, దేవుని కొరకు మనం నిలవాలని, దేవుని ఆశపడి ఉండాలని దేవుడు కోరుకున్నప్పుడు మనం మంచి ఫలములు ఫలించకపోతే ఇక అవి గచ్చ పొదలు ఇచ్చే పరిస్థితి. ఇక మన మీద వర్షము కురవడము ఆగిపోతుంది. వర్షము దేవునికి ఆశీర్వాదానికి సూచన. గమనించండి, నిర్లక్ష్యము మనం ఎట్టి పరిస్థితుల్లో మనం కలిగి ఉండకూడదు. దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి దేవుడు తను శిక్షించక మానడు. అంచేది ఎట్టి పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడద్దు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. నేను అంటాను, ఇది దేవుని ప్రాబ్లం కాదు. ఇట్స్ నాట్ ద ప్రాబ్లం ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఇది దేవుని సమస్య కాదు, మనుషులే దేవుణ్ణి కోపం పుట్టించారు. మన చరిత్రలో జరిగిన సందర్భం ఎన్నో మనం చూసాం. అంటే దేవుని దూషించొద్దు, దేవుని సన్ని నిర్లక్ష్య పెట్టవద్దు, దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు. మీ మనస్సులో కూడా దేవుని గురించి వ్యతిరేకమైన భావన వద్దండి. ఆయన కానీ కలగజేసుకుంటే మనం ఇక తట్టుకోలేం. రెండవది, రక్షణ నిర్లక్ష్యం చేయదు. ఇదే రక్షణ దినం, నేడు మిక్కిలి అనుకూలమైన సమయం. ఈరోజు మరలా మనకు వస్తుందో రాదో మనకు తెలియదు. గమనించండి. ఎక్కడో ఉన్నది కరోనా, మన వరకు వస్తుందని మనం అనుకోలేదు కదండి. ఎవరెవరో చనిపోతున్నారు, గొప్ప వారు చనిపోతున్నారు. మనకి లైఫ్ గ్యారంటీ లేదు, కానీ రక్షణ పొందిన వారికి పరలోక రాజ్యం మాత్రం గ్యారంటీ. హల్లెలూయా. రక్షణ మనం నిర్లక్ష్యం చేయొద్దు. మూడవది, దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన వాక్యం మన ఇంటికి వస్తూ ఉంది. చూడండి, మందిరంలో కూడుకోలేనప్పుడు ఆన్లైన్లో నేను వాక్యం చెప్పాలనుకున్నప్పుడు మరి మీలో చాలామంది మీరు వినియోగించుకున్నారు, కానీ వినియోగించిన వారు చాలామంది ఇంటికి వాక్యం వస్తుంది. అయినా నిర్లక్ష్యంగా ఉన్నవారు ఎంతమందో. నిర్లక్ష్యం చేయవద్దు పిల్లారా. ఆ నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. దేవుని యొద్దకు మరలా వద్దాం, ఆయన వాక్యం యొద్దకు మరలా వద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన ప్రార్థిద్దాం. ఎక్కడైనా తప్పిపోయామేమో, సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా ఫలించడం లేదేమో. మన సాక్ష్యం ఎలాగుంది వీధిలో? నీ సాక్ష్యం ఎలాగుంది? నీవు వీధిలో వెళ్తున్నప్పుడు నీ గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? వీరు బయటకు బాగానే ఉంటారు, కానీ ఇది వారి పరిస్థితి అని అనుకుంటున్నారా? లేకపోతే వీరు మంచి సాక్ష్యం అని అనుకుంటున్నారా? ఫ్రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రూట్, నీ ఫలమును బట్టి నీవెవరివో కనబడతారు. దేవునికి మనము పేరు తెచ్చేవారుగా, దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉందాం. మనలను బట్టి అనేక మంది మారుమనసు పొందే వారంగా ఉందాం. 3 విషయాలు నేర్చుకున్నాము, మరికొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభుచిత్తమైతే మరొకసారి ఇలా కలిసినప్పుడు ఇంకా వేటిని మనం నిర్లక్ష్యం చేయకూడదో వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రస్తుతం నాకు తల్ల వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడి మాటలను మన వెనుకడిలో దీవించను. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రభు సన్నిధిలో అందరము ప్రార్థించేద్దాం. హల్లెలూయా. ఎవరికి వారమే. ఒకవేళ మీరు కుటుంబంగా కూడుకున్నట్లయితే అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎక్కడున్న వారు అక్కడే. ఒకవేళ మోకరించగలిగితే మోకరించి, ప్రభువా, నేను ఎక్కడైనా మా జీవితంలో, మా కుటుంబంలో నిన్ను నిర్లక్ష్యం చేశామేమో, నిన్ను ప్రక్కన పెట్టేశామేమో, నీ మాట పెడచెవిని పెట్టామేమో, నీ నివాసమునకు నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశామేమో. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మా బిడ్డలు నిన్ను నిర్లక్ష్యం చేశారేమో. నేను ఈ లోక సంబంధ విషయాలన్నిటికీ మేము సమయం ఇవ్వగలుగుతూ, చోటు ఇవ్వగలుగుతూ, నీ వాక్యము వినడానికి, నీ వాక్యము ధ్యానించడానికి ఒకరు నిర్లక్ష్యం చేస్తున్నా మిమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇదిగో నీ వాక్యం నిర్లక్ష్యం చేస్తే మా మీద వర్షము కురిపించొద్దని మేఘానికి నువ్వు ఆజ్ఞిస్తే మా పరిస్థితి ఏమి నాయన? ఇదిగో నాయన, మాకు జీతాలు రావద్దు అని నువ్వు ఆజ్ఞాపిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదిగో నాయన, మమ్మల్ని మీరు శిక్షిస్తే మా పరిస్థితి ఏంటి? నీవు ఆజ్ఞాపించగా
సముద్రము నీ మాట విన్నది, నీవు ఆజ్ఞాపించగా మేఘము నీ మాట విన్నది, నీవు ఆజ్ఞాపించగా కాకులు నీ మాట విన్నవి, నీవు ఆజ్ఞాపించగా ఆకాశము నీ మాట విన్నది. నాయనా, అటువంటి పరిస్థితి మాకు రాకుండా, మేము నిర్లక్ష్యము అనేది వహించకుండా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభు అని ప్రార్థించి, అందరూ కూడా ఎవరికి వారమే దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. తల్లిదండ్రులారా మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి, కుటుంబముగా ప్రార్థన చేయండి. మన ఇటు పరిస్థితి నిర్లక్ష్యముగా ఉండక ప్రభు మీద ఆశ పెట్టుకుని బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనకిచ్చేలాగా ప్రార్థన చేద్దాం.